నేనేం మాట్లాడాలి చెప్పండి. అన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లే అవుతుంది. అదే అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు మా లైఫ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లుగా మారిపోయాయి. అంతలాగా మీరు మా మీద ఇంప్రింట్‌ని వదిలారనమాట. అన్ని స్టోరీస్, యాహ్! అన్నీ నేను చేసిన అన్ని పని. సో, థియేటర్‌లో ఇట్ హాస్ టు బీ అది ఎన్వైర్న్‌మెంట్ రావాలి. కరెక్ట్. దాని తర్వాత స్టోరీకి వదిలే ఆయన ఏం చెప్తారు తెలుగులో? స్టోరీ మనకి ఇంకా ఒక్కొక్క సీన్‌లోని ఎమోషను పండాలి. అవును. యెస్. అండ్ అలాగే మీరు యష్ గారు ఆల్రెడీ హిట్ కాంబినేషన్. అసలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని షేక్ చేసిన కాంబినేషన్. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మీరు ఇంకేంటి డిఫరెంట్‌గా ఆలోచించారు? వాట్ ఈస్ కమింగ్ అప్ విత్ బోత్ ఆఫ్ యు ఆల్? ఇన్ యాక్చువల్లీ టాక్సిక్. ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ స్పెంట్ 7 months ఫర్ దిస్ ప్రాజెక్ట్. కంటిన్యూస్‌గా నేను అన్ని ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి సో ఐ హావ్ వర్క్ ఆన్ దిస్. ఇది ఈ కొత్త సౌండ్స్ అది కామన్‌గా చేస్తూనే ఉంటాం. బట్ ఇది సో లాట్ ఆఫ్ మన లోపల ఉంటుంది కదా! ఏదేదో చేయాలి, ఒక మ్యాడ్‌నెస్‌గా చేయాలి అని. ఆ మ్యాడ్‌నెస్ చేయాలంటే ఒక మ్యాడ్‌నెస్ పర్సన్ కావాలి. సో ఐ గాట్ దట్ అగైన్ కేజీఎఫ్ తర్వాత ఒక వైబ్ వచ్చింది. సో ఇది బాగా సౌండ్స్ పెట్టుకొని సో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ హౌ టు క్యారీ దిస్ అని. సో రెక్కలాగా ఇద్దరు వచ్చేసారు, యష్ గారు, గీత మేడం. సో అది నా ట్రావెల్ చేసేదానికి ఈజీ అయింది. సో వీ హ్యావ్ డన్ వన్ వండర్ఫుల్ జాబ్. సో యూ విల్ గోయింగ్ టు సీ ఇన్ థియేటర్ 2020. ఆఫ్ కోర్స్ మీ కాంబినేషన్‌లో వండర్‌ఫుల్ జాబే వస్తుంది. వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ టు సీ బికాజ్ మీరు ఒక్కొక్క సీన్‌ని ఎన్హాన్స్ చేసేటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఈ డిఫరెంట్ సౌండ్స్‌ని ట్రై చేస్తూ ఉంటారు కదా! వేర్ డు యూ గెట్ దీస్ ఐడియాస్ ఫర్ ఆల్ దీస్ డిఫరెంట్ అది సౌండ్స్? మ్యాడ్నెస్ పీపుల్ని చూసిన తర్వాత వస్తుంది. మన దగ్గర ఒక హిల్ లాగా ఉంది కదా, యష్ గారు మ్యాడ్నెస్ హిల్ ఉంది. అదని చూసిన తర్వాత వస్తుంది ఆటోమేటిక్లీ. సో ప్రశాంత్ గారు కానీ, యష్ గారు కానీ సో లోపల ఉన్న టాలెంట్ని బయట తీసేదానికి సో దే గివ్ దట్ వండర్ఫుల్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ మూవీకి మనం ఫస్ట్ టైం వీ హ్యావ్ అప్రోచ్డ్ డయానా, డ్యూన్ పాడిన అమ్మాయి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి సో వీ కీప్ రీసెర్చింగ్ అండ్ కీప్ అప్డేటింగ్ టు సార్, ఇలా చేస్తే బాగుంటుంది అని. సో హీ విల్ గివ్ దట్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్. సో ఇది మన ఎక్స్పెక్టేషన్ నుంచి బయట వెళ్ళిన ప్రాజెక్ట్. దాని తర్వాత దే హ్యావ్ స్పెంట్ సో మెనీ ఏం చదువు డబ్బు. ఒక పక్కన కేవీఎన్ గారు, ఇంకొక పక్కన యష్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్. అవును. యా. సో ఇది ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ జాబ్. దాని తర్వాత ఐ నో ఐఎమ్ ఏం చెప్తారు, నేను షూర్గా చెప్పగలను. సో 26 గోయింగ్ టు బీ మ్యాడ్నెస్, యూఆర్ గోయింగ్ టు సీ ద మ్యాడ్నెస్ ఇన్ థియేటర్. అఫ్ కోర్స్ మేము గ్లిమ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, బట్ వీ నో దట్ ఇంకేదో ఉంది. గీతూ మోహన్ దాస్ గారు అండ్ అలాగే యష్ గారు, కేవీఎన్ గారు, సంథింగ్ బిగ్గర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ ఆగస్ట్ 26th. ట్రైలర్లో ఇంత ఇచ్చేస్తారంటే మూవీలో ఏమో పెద్దగా ఉంది. ఏం ఉండబోతుందో తెలుసు. అండ్ మీరు ఇమోషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పిండుతారో మాకు బాగా తెలుసు. సో వీఆర్ 100% షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అ సూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అండి. థ్యాంక్స్. ఒక పక్కన యష్ గారు, కానీ ఇంకొక పక్కన మనకి నయనతార గారు ఉన్నారు, కియారా అడ్వాణి గారు ఉన్నారు, రుక్మిణి వసంత్ గారు ఉన్నారు, తారా సుతారా గారు ఉన్నారు, హుమా కురేషి గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ 100%. ఓకే. ఎవ్రీ క్యారెక్టర్ మీరు ఈ మూవీలో యూ కెన్ గోయింగ్ టు రికగ్నైజ్ దేర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్స్ దే హ్యావ్ ప్లేడ్ వండర్ఫుల్ జాబ్. దాని తర్వాత ఏమంటారు, ఆ ఎమోషన్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఇది గ్లామర్ అదన్నీ ఉంటుంది, బట్ స్టోరీతో ట్రావెల్ అవ్వడం ఇస్ వెరీ గుడ్ జాబ్ దే హ్యావ్ డన్. యాక్చువల్లీ స్కోర్ చూసిన చేసే టైంలో ఉంటూ సో ఐ హ్యావ్ ఫీల్ లైక్ హౌ దే గివ్ దేర్ బెస్ట్. అన్ని ఆపర్చునిటీస్ వెరీ ఇంపార్టెంట్, దట్ స్టోరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ గీతూ మ్యామ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. సో ఇదన్నీ ఉంది. థ్యాంక్ యూ రవి గారు. అండ్ రవి గారు, ఒక్క లైన్ ఏదైనా మీరు హమ్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఫర్ అవర్ తెలుగు ఆడియన్స్. అండ్ హియర్ వి హ్యావ్ అవర్ పవర్ హౌస్ హుమా కురేషి, ది పవర్ హౌస్ ఆఫ్ యాక్టింగ్, a very versatile actress who has done wonderful roles, and now in Toxic we're going to see her. Here we have Huma. It just don't matter. Huma, this is Suma.
ఓకే సో రవి గారిని రిక్వెస్ట్ చేద్దాము ఒకసారి కేజీఎఫ్ లోని సలాం రాకీ బాయ్ పాడమని ఏమంటారు మల్లారెడ్డి స్టూడెంట్స్ ఆర్ బి రెడీ సార్ సార్ ఆల్రెడీ ఏం చెప్పేది ఏంటి? ట్యూన్డ్ సార్ ఐ ట్యూన్డ్ ఎవ్రీబడి దే విల్ సింగ్ విత్ యు అవును, దే విల్ సింగ్ విత్ యు రెడీనా? సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, ఇలాకా తేరా బాయ్, తూ హై సబ్కా బాయ్. ఓ మై గాడ్ అన్బిలీవబుల్ అసలు ఈ రోజు వాళ్ళు కోరస్ కూడా ఎంత కరెక్ట్ ట్యూన్ లో కరెక్ట్ శృతిలో పాడారు హ్యాట్స్ ఆఫ్ టు యు మల్లారెడ్డి స్టూడెంట్స్ సింప్లీ సూపర్ మీరు సార్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ Thank you అండి very much. అండ్ ఎస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ ఆన్ ఆగస్ట్ 26th థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ Okay, so can we have a video from Toxic, please?